గత ప్రభుత్వం అన్నదాతల దగ్గర నుంచి ధాన్యం కొని దాదాపు 1675 కోట్లు వాళ్ళకి చెల్లించకుండా అప్పు చేసి వెళ్ళిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎలా చెల్లించింది ఏంటి అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం కొని దాదాపు 1675 కోట్లు వాళ్ళకి చెల్లించకుండా అప్పు చేసి వెళ్ళిపోయింది. కానీ యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే ఎవరు చెల్లించాలి దీన్ని? ఇప్పుడు ఎవరు చెల్లించారు? అన్నదాతల్ని ఆదుకుంది ఎవరంటే ఏం చెప్తారు? మీరు భలే సబ్జెక్టు తీసుకున్నారు జగన్ గారు. ఇదేంటంటే మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. అసలు మా అంతటి వాడు లేడు, మేము రైతుల్ని మేము ఆదుకుంటున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాడు. రైతు భరోసా కేంద్రాలు విప్లవాత్మకమైన చర్య అని అసలు విపరీతంగా ప్రచారం చేశాడు. రైతు భరోసా కేంద్రాలు వచ్చిన దగ్గర నుంచి రైతుల ముఖంలో చిక్కటి చిరునవ్వు వస్తున్నది అని చెప్పాడు. ఎక్కడొస్తుంది? నువ్వు ప్రొక్యూర్మెంట్ చేసిన ధాన్యానికి బిల్లులు ఇస్తే కదా రైతు నవ్వులో ముఖం కనపడేది. నువ్వు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పశ్చిమ గోదావరి లాంటి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. నువ్వు పెట్టే బకాయిల దెబ్బకి తట్టుకోలేక, నువ్వు పండించి నీకు ఇచ్చినా నువ్వు డబ్బులు ఇవ్వవు కదా అన్న ఉద్దేశంలో తాను ఏదో రైతు బాంధవుడినని నిన్న చెప్తుండే చూశాను నేను. ఇదే జగనన్న ఉండి ఉంటే జగనన్న ఉండి ఉంటే జగనన్న ఉండి ఉంటే అని ఓ 10 చెప్పాడు. జగనన్న ఉన్నాడు కదా, ఇంకా భూమి మీదే ఉన్నాడు కదా. జగనన్న ఉండి ఉంటే ఏంటి, ఏదో మహాత్మా గాంధీ ఉండి ఉంటే అని అన్నట్టు జగనన్న ఉండి ఉంటే రైతులకు మేలు జరిగేదని. నువ్వు చేసిన మేలు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా 1675 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సినవి అవన్నీ బకాయిలు పెట్టేశాడు. బకాయిలు పెట్టి దొంగలాగా పారిపోయి మరి రైతుల బకాయిలు ఎవరు తీర్చాలి? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మొదటి నెల రోజుల లోపలే 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఇంకొక అంటే బాకీ ఉన్న మొత్తం 675 కోట్ల రూపాయల జ్యూస్ కూడా రిలీజ్ చేసేసి రైతులకి రబీ పంటలో సేకరించిన ధాన్యానికి జ్యూస్ క్లియర్ చేసేసాడు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తాన్ని నాకేసి వెళ్ళిపోయినా కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా ఈయన క్లియర్ చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని. ఎందుకు చేయలేదో తెలుసా? చేసే టైంకి ఎలక్షన్ కోడ్ వచ్చిందండి అందుకు ఇవ్వలేకపోయాం అన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు, సామాజిక భద్రత పెన్షన్లు తెలుగుదేశం కంప్లైంట్ చేసింది, చేయలేదు. తెలుగుదేశం కంప్లైంట్ ఏం చేయలేదు, కానీ తెలుగుదేశం కంప్లైంట్ చేసింది, పెన్షన్లు ఆపిచ్చేసింది అని నెత్తి నోరు బాదుకొని గగ్గోలు పెట్టి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించిన ఇదే జగన్మోహన్ రెడ్డి మరి అయ్యా రైతులకు ఇవ్వాలి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము రైతులకు ఇచ్చేస్తాము, మీరు అనుమతించండి అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగాడా? ఎన్నికల కమిషన్ని అడిగి ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని ఈ రైతులకి బకాయిలు ఇచ్చేయాలి కదా. నువ్వు సేకరించిన ధాన్యానికి సంబంధించిన డబ్బుల బకాయిలు నువ్వు చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా? ఎలక్షన్ కోడ్ వచ్చిందన్న కారణంతో ఆపేశావు కదా. నువ్వు సామాజిక భద్రతా పెన్షన్లు నేను ఇస్తానంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడని చెప్పావు కదా. మరి దీనికి ఎవరు అడ్డుపడ్డారు? రైతులకు ఇవ్వటానికి నీకు చేతులు ఎందుకు రాలేదు? నీకు మనసు ఎందుకు రాలేదు? నీకు ఉన్న డబ్బుల్ని నీ కాంట్రాక్టర్లకి పంచిపెట్టావు కదా. మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అన్న డౌట్ తోటి నీ కమిషన్ల కోసం నీ కాంట్రాక్టర్లందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు
ఈ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళకి దోచిపెట్టాడు. వాళ్ళ బిల్లులు సెటిల్ చేశాడు. వాళ్ళందరికీ దోచిపెట్టేసి వాళ్ళకి బిల్లులు సెటిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ముడుపులు తీసుకొని నీ ఎలక్షన్ పబ్బం గడుపుకుందాం అని ప్లాన్ తప్ప నీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఎక్కడుంది? నువ్వు రైతు భరోసా కేంద్రాలని పెట్టావు. ఈ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా ఎక్కడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో పెట్టాడు. అది మామూలుగా పల్లెటూరులో ఏముంటుంది, 2,000 3,000కి రెంట్కి దొరుకుతాయి. ఒక్కొక్కడికి 25,000 30,000 రెంటు. వైసీపీ నాయకులే కదా, వాళ్ళు కూడా ఆశపడ్డారు. 2,000 వచ్చేదానికి 25,000 వస్తుందంటే ఇచ్చేస్తారు కదా. వాళ్ళు ఇచ్చేశారు. రైతు భరోసా కేంద్రం అని వాళ్ళ వైసీపీ జెండా రంగులతోటి బోర్డులు పెట్టేశారు. ఒక్కడికి రెంట్లు పే చేయలే. రెంట్లు పే చేయకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవరైతే ఆయన పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఈ రైతు భరోసా కేంద్రం బోర్డులు తీసి గిరాటేశారు. అవతల రైతు భరోసా కేంద్రాలకి తాళాలు వేశారు. వాళ్ళ పార్టీ నాయకులే. వాళ్ళు కూడా ఏంటి 2,000 వచ్చేదానికి 25,000 వస్తున్నది అని గవర్నమెంట్కి రెంట్కి ఇస్తే ఆ రెంట్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఇవ్వకపోతే అదే వైసీపీ నాయకులు బోర్డులు తీసి అవతల పడేశారు, తాళాలు వేశారు. ఇది ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘన విజయం. ఇంకా రైతులకి బకాయిల సంగతి మనం చూసాం కదా. 1,675 కోట్లు అంటే రైతులకి ఆ డబ్బులు వస్తే కదా నెక్స్ట్ పంట వేసుకునేది. ఇది వస్తే కదా, ఈ డబ్బులు వస్తే కదా నెక్స్ట్ పంటకి ప్రిపేర్ అవటానికి. ఇంత అన్యాయం చేశాడు మొత్తం రైతుల్ని, రాష్ట్ర రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేసి ఇప్పుడు వచ్చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బకాయిలు రిలీజ్ చేసింది. బకాయిలు రిలీజ్ చేస్తే నువ్వు ఒక ప్రజానాయకుడిగా నువ్వేం చెప్పాలి? ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాగానే 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈరోజు ఇంకొక 675 కోట్లు ఇచ్చారు. రైతులను ఆదుకున్నారు. రైతుల పక్షాన నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పాలి. చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? చెప్పడు. చెప్పకపోగా రైతులకి అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని మొదలుపెట్టాడు క్యాంపెయిన్. నువ్వు ఎగ్గొట్టిన డబ్బులు ఇవ్వటం అన్యాయం చేయటమా, న్యాయం చేయటమా? నువ్వు పెట్టిన బాకీలన్నీ తీర్చి రైతుని నెక్స్ట్ క్రాప్కి సన్నద్ధం చేయటం అన్యాయం చేయటమా? నువ్వు ఎగ్గొట్టడం న్యాయం చేయటమా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి చేతిలో సోషల్ మీడియా పెద్ద పవర్ఫుల్ సోషల్ మీడియా ఉంటుంది. ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మధ్య కొత్త పేటీఎం బ్యాచ్ కొత్తగా వచ్చారు. వాళ్ళందరూ కూడా కొత్త ఫేసులు తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ ఆడెవడో ఒకడు ప్రొఫెసర్ అంటాడు, ఆడు చెప్పేవన్నీ అబద్ధాలు చెప్తాడు. ఇంకొకడు వాడెవడో విదేశాల్లో ఉండి వాడు డాక్టర్ అట, వాడు చిన్న కథలు పిట్ట కథలు చెప్పినట్టు చెప్తుంటాడు. ఆడు ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి చాలా చాలా ఒక కొత్త థియరీ చెప్తూ ఉంటుంది. అన్ని అబద్ధాలే. ఇప్పటి వరకు చేసిన ఫేసులన్నీ ప్రజలకి గుర్తుండిపోయినాయి కదా, రికగ్నైజ్డ్ ఫేసులు కదా. ఆ ఫేసులు ఏంటి? అన్ని బూతులు తిట్టే ఫేసులు కదా, ప్రతి వాడిని బూతులు తిట్టే ఫేసులు కదా. ఆ ఫేసులన్నిటినీ స్ట్రాటజికల్గా పక్కకి తీశాడు. ఇప్పుడు కొత్త ఫేసుల్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ పెద్ద నీతిమంతుల్లాగా వాళ్ళు పెద్ద కొత్త విశ్లేషణలు చెప్తూ ఉంటారనమాట. మీరు గమనించండి, వైసీపీ సోషల్ మీడియాలో పాత పేటీఎం బ్యాచ్ పక్కకు పోయింది, కొత్త పేటీఎం బ్యాచ్ వచ్చింది. వీళ్ళు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు రైతులకి అని చెప్తాడనమాట. వీడు అన్యాయం ఎక్కడ జరిగిందిరా? సమాధానం ఉండదు. నువ్వు ఎగ్గొట్టిన డబ్బులు ఇవ్వటం న్యాయమా అన్యాయమా అంటే దానికి సమాధానం ఉండదు. నువ్వు ఎగ్గొట్టిన మాట వాస్తవం కదా, లేకపోతే ఇప్పుడు బకాయిలు ఎందుకు ఇస్తారు? ఈ సేకరించిన ధాన్యం ఎప్పుడు సేకరించిన ధాన్యం? జగన్మోహన్ రెడ్డి టైంలో సేకరించిన ధాన్యం కదా. నువ్వు ఎగ్గొట్టావు. ఎన్నికల సంఘానికి చెప్పి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందండి అని చెప్పి బకాయిలు రిలీజ్ చేయాల్సిన వాడివి
ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేసి నువ్వు సెటిల్ చేసుకొని అకౌంట్ సెటిల్ చేసుకొని గవర్నమెంట్ నుంచి దిగిపోయావు. మరి రైతుల్ని ఎవరు చూడాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రైతుల్ని చూస్తున్నాడు, వాళ్ళ బకాయిలు తీర్చేస్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. రైతులకి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ రబీ బకాయిలన్నీ తీర్చేశారు. ఇప్పుడు రైతు సంతోషంగా నెక్స్ట్ సీజన్కి రెడీ అయిపోవటానికి అతని చేతిలో కొంత డబ్బులు ఆడతాయి. దాంతో అతను కొంత ప్రోగ్రెస్ అవుతాడు. జగన్ గారు రైతుని కాపాడటం అంటే ఏంటండి? మనల్ని మనం కాపాడుకోవటం కదా, మన దేశాన్ని మనం కాపాడుకోవటం. అదిగాక అన్నపూర్ణ అని చెప్పేసి అనుకుంటాం మన ఆంధ్రప్రదేశ్ని. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోనే క్రాప్ హాలిడే ప్రకటించడం అనేది చాలా పెద్ద అది. అయితే 2019 నుంచి 24 వరకు క్రాప్ హాలిడే ప్రకటించేశారు అంటే ఎంత అన్యాయంగా చూశారు రైతుల్ని అంటే ఎలా చూడొచ్చు అంటే అంతే కదా. ఇప్పుడు రైతు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఒక పంట కొట్టుకుపోతుంది, మళ్ళీ వేస్తాడు, ఏదో ప్రకృతిని అడుగుతాడు, అమ్మా నాకు కరుణించు, ఈసారి పంట నాకు తెప్పించు అంటాడు తప్ప పంట వెయ్యటం మానడు. అందుకనే రైతు దేశానికి వెన్నెముక అన్నది. అటువంటి రైతు విసిగిపోయి ప్రభుత్వ చర్యలతోటి విసిగిపోయి దాదాపుగా రెండు సీజన్లు క్రాప్ హాలిడే చేశాడు. నేను పంట వేయనని. మరి జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పడు. దానికి చెప్పాలి కదా వీళ్ళందరూ. పెద్ద వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా అప్పట్లో, కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఉండేవాడు. మరి ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఇటువంటి క్రాప్ హాలిడే మీద మరి రివ్యూ పెట్టి అధికారులతో సమీక్ష పెట్టి చెప్పాలి కదా. రైతులకి భరోసా కల్పిస్తున్నాం, మేము కొనుగోలు చేస్తాం, మీరు పంట పండించండి అని చెప్పాలి కదా. చెప్పాడా? ఇది వ్యవస్థలో ఉన్న లోపం. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయిన పర్యవసానం అది. ఇప్పుడు అన్ని వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్నాయి అనటానికి గుర్తు ఇది. చూద్దాం సార్. ఖచ్చితంగా ఎవరైతే అన్నదాతల్ని పూర్తిగా మోసం చేసినటువంటి ఒక ప్రభుత్వం గత ప్రభుత్వం, కానీ వచ్చి రాగానే కనీసం 100 రోజులు పూర్తి కాకముందే వీళ్ళకు ఉన్నటువంటి యొక్క ఏదైతే బాకీలను తీర్చేసి అన్నదాతలను ఆదుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం సార్ ఏం జరగదు. నమస్కారం అండి.